ఏదో చెప్తున్నాడు, ఏంటి సూమోటో అంట, పెట్టును చూద్దాం. అది సూమోటోగా వదిలేయకండి. సూమోటోగా చేస్తారో లేక షో మోటోగా పేపర్లో వేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో. ఏంది స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం? పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా? ఏమిటి ఈ బెదిరింపుల కార్యక్రమాలు? పని చేయండి అయ్యా బాబు. ఆ సూపర్ 6 ఏంటో చూడండి అయ్యా. ఆ ఇసుక వస్తుందో లేదో చూడండి అయ్యా. లేదు అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి అయ్యా. ఇవన్నీ గాలికి వదిలేసి లేనిపోయి అన్ని సోషల్ మీడియాలో వాడిని పట్టురాను, ఈయన పట్టురాను, లోపలేను బయటేను, ఈ పని తప్ప రెండో పని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం 5 మాసాల్లో, 4 తర్వాత వాళ్ళు ఎన్ని 11 5 మాసాల 8 రోజులు, ఒక వారం ఎక్కువైంది. ఇప్పటికే మొత్తం గల్లంతి అయిపోయారు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో సూమోటులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెదిరే బాపత్తు కాదనే విషయాన్ని తెలుసుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ప్రతి విషయాన్ని మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మీరు నిజంగా అధికారుల పట్ల ప్రేమ ఉంటే ఆ నానాజీ మీదే కేసు పెట్టి లోపలేసేవాళ్ళు. మీకు అధికారుల మీద ప్రేమ లేదు, ఊరినే సొల్లు కబుర్లు తప్ప మరొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.